కొత్తగూడెం జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే 2025 కార్యక్రమాన్ని కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి ప్రకాశం స్టేడియం వరకు ఎమ్మెల్యే కూరంనేని సాంబశివరావు జెండా ఊపి రన్ని ప్రారంభించారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ రన్లో యువ క్రీడాకారులు భారీ సంఖ్యలో పాల్గొన్నందుకు వారికి శుభాకాంక్షలు కూరంనేని తెలిపారు. క్రీడాకారుల పట్ల క్రమశిక్షణ ఉండటం వలన ఆరోగ్యం బలపడుతుందని, గతంలో మన జిల్లాలో సీఎం కప్ని సొంతం చేసుకున్నామని గుర్తు చేశారు. అదే క్రీడా స్ఫూర్తితో భవిష్యత్తులో జరగబోయే ప్రపంచ స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనే విధంగా క్రీడాకారులకు ప్రోత్సహించాలని క్రీడల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్పోర్ట్స్ అధికారులు, యువ క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. కొంచెం అనుకున్నాను సార్, వెనుక అన్నా అనుకున్నాను, మీరు అనుకున్నాను, కొంచెం అనుకున్నాను. ఒలింపిక్స్ డే ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి రోజు ఈరోజు. ఈ సందర్భంగా మన కొత్తగూడెంలో విద్యార్థులు, అలాగే క్రీడా స్ఫూర్తి కలిగినటువంటి క్రీడాకారులు పెద్ద ఎత్తున ఇవాళ ఒలింపిక్ డే సందర్భంగా రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ వరకు రన్ ద్వారా రావటం జరిగింది. వారందరికీ శుభాకాంక్షలు. ఈ విద్యార్థుల్ని ప్రత్యేకించి నేను వాళ్ళకి శిక్షణ ఇస్తున్న వాళ్ళ క్రీడాకారులకు సంబంధించినటువంటి వాళ్ళ టీచర్స్ కానీ, లేకపోతే ఎక్స్పర్ట్స్ కానీ మేము మనవి చేసేది ఏమంటే, కొత్తగూడెం ఇప్పటికే అన్ని రంగాల్లో ముందుకెళ్తూ ఉంది. ఈ మధ్య సీఎం కప్పును కూడా మనమే గెలవడం జరిగింది. అదే స్ఫూర్తిని ఇంకా కొనసాగిస్తూ పిల్లలకి మరింతగా ప్రోత్సాహం అందిస్తూ, తద్వారా ఆ పిల్లలు భవిష్యత్తులో జరిగే ఏ కాంపిటీషన్స్లో అయినా సరే నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చే విధంగా చేయాలి. ఒక ఆటలు అనేది ఇది మన క్రమశిక్షణకు, అదేవిధంగా మంచి అలవాట్లకు, అలాగే ఆరోగ్యానికి చేయడం, అలాగే స్పోర్టివ్నెస్ కూడా చేయడం. కాబట్టి ఈ క్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి స్పోర్ట్స్ పెద్దలందరికీ, అలాగే విద్యార్థులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు విజయవంతంగా